యమునా నదీ వైభవం. యమున పరమపావని, మహాతల్లి. ఆ యమునా నది గురించి శంకర భగవత్పాదులు అద్భుతమైన రీతిలో యమున గురించి ప్రార్థన చేశారు. అందులో ఒక మాట అంటారు యమునమ్మని, అమ్మా కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. తల్లి, నువ్వు ఎంత గొప్పదానివి అంటే నువ్వు తపనతనయాం, సూర్యుని యొక్క కూతురు. మురారి ప్రేయస్య, ఆ తల్లి కృష్ణ భగవానుడికి అపారమైనటువంటి ప్రేమ కలిగిన ప్రేయసి. యమున అన్న పేరు ఎత్తేటప్పటికి విడదీయరాని అనుబంధం ఎవరితో ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మతో ఉంటుంది. యమున అన్న పేరు చెప్పగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చేది ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అందుకే యమున వైభవాన్ని మొదలు పెడుతూ శంకరుల వాంగ్మయంలో ఒక అద్భుతం ఉంటుంది. వారి శ్లోకాన్ని దేనితో మొదలు పెడుతున్నారు, శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయన అసలు వైభవాన్నంతటినీ కూడా మొదటికి తెస్తుంటారు. ఒక్కొక్కసారి సౌందర్యలహరిలో ఇటువంటి చమత్కారం చేశారు. ఒక శ్లోకం చెప్తూ ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఎవరైనా ఫలశ్రుతి చివర చెప్తారు, ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్భాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. అజ్ఞానపు చీకట్లు ధ్వంసమైపోవుగాక అని అమ్మవారి కబరీబంధం యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఆయన ఫలశ్రుతితో మొదలెట్టారు. అలా యమున గురించి చెప్తూ ఆయన ఏమని మొదలు పెట్టారంటే కృపా పారావారాం తపనతనయాం తాపశమనీం. అమ్మా, నువ్వు ఎంత గొప్పదానివి అంటే దయకు సముద్రము వంటి దానవు అని మొదలుపెట్టారు. కృపా పారావారాం. సముద్రం యొక్క గొప్పతనం ఏమిటి? సముద్రం యొక్క లోతు ఎంత ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ తెలియదు కాబట్టే గంభీరమైనటువంటి జలనిధి. అటువంటి జలనిధి అయినటువంటి సముద్రపు యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో భగవంతుని యొక్క దయ యొక్క లోతు తెలుసుకోవడం కూడా అంతే కష్టం. ఈశ్వరుడి దయ ఎంత అని అడిగారనుకోండి, ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఈశ్వరుడి దయ ఎంత అని అడిగినప్పుడు వేసే ఉపమానం ఏమిటి అంటే పక్కన సముద్రమంతా అన్న ఉపమానం వేస్తారు. గోపరాజు గారు దశరథీ శతకం చేశారు. చేస్తే ఆయన శతకం అంతా కూడా మకుటం ఏమని పెట్టుకున్నారంటే దాశరథి కరుణా పయోనిధి. కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో, సముద్రము ఎంత విశాలముగా ఉంటుందో అంత గొప్ప దయ కలిగిన వాడా రామా, దాశరథి దశరథుని యొక్క కుమారుడా అని పిలిచారు. సముద్రపు యొక్క లోతు ఎలా అర్థం కాదో యమునా నది యొక్క కారుణ్యము కూడా అలాగే అర్థం కాదు. ఎందుకో తెలుసా? సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది అని శంకరులే చెప్పారు చోట యమునాష్టకంలో. హయా రేషా అంటారు. ఏదైనా సంకట స్థితి వచ్చిందనుకోండి, ఏదైనా చాలా బాధ వచ్చిందనుకోండి, ఎలా ఈ సంకటంలోంచి నేను బయటపడ్డాం అన్న పరిస్థితి ఏర్పడితే, అంటే అప్పటికప్పుడు తప్పించుకోలేనిదైతే ఎవరు ఏం చేయలేరు. ఇలా వెడుతుండగా పాము ఒకటి వచ్చి గభాలన పాదం మీదుగా పడగ ఎత్తిందనుకోండి, అప్పుడు రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒకడే. కానీ ఒక సంకటం వచ్చింది, ఎలా బయటపడాలి అని బాధ కలిగింది, అప్పుడు మీరు ఎక్కడున్నారన్న దాంతో సంబంధం లేదు. దోసి నిండా పువ్వులు పట్టుకుని హయా రేషా, గుర్రం సకిలిస్తే ఎంత గట్టిగా శక్తినంతటినీ కంఠంలోకి తెచ్చుకు సకిలిస్తుందో అలా చదవాలి యమునాష్టకం. అంత గట్టిగా చదివి కళ్ళు మూసుకొని నల్లటి ప్రవాహంతో ఉండేటటువంటి యమునా నదిని స్మరించి ఆ పువ్వులు విసిరితే వెంటనే యమునా నది ఆదుకుంటుంది అని ఒక ప్రమాణం. ఇప్పుడు నాకు చెప్పండి, భారతదేశంలో నదులు సామాన్యమైన ప్రవాహములా, వాటికి సనాతన ధర్మంతో అవిభాజ్యమైనటువంటి అనుబంధం ఉన్నదా? అవి సనాతన ధర్మానికి ఆయువు పట్లు. అంత గొప్ప అనుబంధం ఉన్నది సనాతన ధర్మానికి నదులతోటి. అటువంటి నదుల యొక్క తీరాలు పరమ పావనమైనటువంటి వైదిక కార్యక్రమములకు ఆలవాలములు. కాబట్టే కృపా పారావారాం, నీ దయ ఎంత అంటే చెప్పలేం. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, సహస్ర యోజనముల దూరంలో ఉన్నా సరే
పైకి యమున అని కూడా అనకుండా యమున అని స్మరిస్తే చాలు. లోపల ఒక్కసారి రోజులో యమున అని స్మరిస్తే చాలు, ఆవిడ కాపాడుతుంది. అందుకే కృపాపారావారాం తపనతనయాం. తపనుడు అంటే సూర్యుడు. ఆమె సూర్యుని యొక్క కుమార్తె. ఏ కారణం చేత అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి సూర్యుని యొక్క భార్య. ఒకానొకప్పుడు ఆమె సూర్య భగవానుడు ఎదురుగుండా నిలబడి ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైపోయి చూడలేక భయవిహ్వలయ్యి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే సూర్యనారాయణమూర్తికి చీకాకు కలిగింది. నువ్వు నా భార్య అయ్యుండి నా ఎదురుగుండా నిలబడి నా తేజస్సుకి భయవిహ్వలవుతున్నావు, కన్నులు మూసుకున్నావు. అందుకే నువ్వు నా ఎదుట కన్నులు మూసుకుని భయంతో నిలబడ్డావు కనుక లోకమునకంతటికీ కూడా సంయమనము చెయ్యగలిగినటువంటి వాడు, ఎవరి పేరు చెప్తే లోకం హడిలిపోతుందో అటువంటి వాడు, ధర్మమూర్తి అయినప్పటికీ కూడా ప్రాణములను బుగ్గడించగలిగిన వాడు నీకు కుమారుడుగా జన్మించుగాక. యమధర్మరాజు గారు కొడుకుగా వచ్చాడు. వేరొక పర్యాయం కన్నులు మూసుకుని భయపడలేదు, కానీ విలోల అయింది. అంటే ఆయన వంక ఇలా చూడలేక సూర్యుడి వంకర వంకర చూపులు చూసింది. ఆయనకి మళ్ళీ చీకాకు కలిగింది. నీవు నా భార్యవై ఎదురుగుండా నిలబడి నా వంక విలోలవై చూస్తున్నావు, వంకర టింకర చూపులు చూశావు. అందుకే నీకు అలలతో ప్రవాహ వేగం కలిగి ప్రవహించేటటువంటి నది కుమార్తెగా జన్మించుగాక. ఇప్పుడు యమున నదిగా పుట్టి. అందుకే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి యొక్క కుమారుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే మనువుకి ధర్మశాస్త్రం చెప్తాడు ఆయన. వైవస్వత మనువు ఆయన కుమారుడు వివస్వంతుడు. అలాగే కాలమంతా కూడా దేని చేత సంకేతింపబడుతుంది అంటే యమునా నది చేత సంకేతింపబడుతుంది. నిన్న మీతో మనవి చేశా, గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. యమున వెనక్కి తిరగదు, తిరగకుండా ముందుకెడుతుంది. అందుకే కాలంతో సంకేతిస్తారు. కాల ప్రవాహం యమున. ఆ కాల ప్రవాహం వెనక్కి రాదు. నిన్నటి రోజు మళ్ళీ రావాలంటే ఇంకా రాదు. కానీ ఆ కాలమునందు ఎవరు ఎప్పుడు పడిపోవాలో జ్ఞాపకం పెట్టుకొని ఎంత ఠక్కున తీసేస్తాడంటే విడిచిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, తీసిన ఊపిరి విడిచిపెట్టకపోవచ్చు. రెండిటి మధ్యలో యమధర్మరాజు గారు ఉంటాడు. ఉండి ప్రాణాలని ఉగ్గడిస్తాడు. ఆ ఊపిరి తీయడం అన్నది, కాలంలో పడిపోవడం అన్నది యమధర్మరాజు గారు చేస్తాడు. కాలస్వరూపంగా ఈ యమున ప్రవాహం వెడుతూ ఉంటుంది. ఈ రెండిటికి ఆధారంగా సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సూర్యాస్తమయ సూర్యోదయాల్లో కదు కాలం నడవాలి. అందుకో కదు శంకర భగవత్పాదులు ఆ కాల వైభవం గురించి శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, జగత్తునంతటిని తినేస్తుంటాడు సూర్యనారాయణమూర్తి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో. కాబట్టి వీళ్ళిద్దరికీ పైన ఆధారం సూర్యుడు. కాబట్టి అందుకు శంకర భగవత్పాదులు సూర్యుని యొక్క కుమార్తెవి నువ్వు అని వారు ఒక్క మాట చెప్పారంటే దార్శనికులు మహానుభావులు వారికి తెలియని విషయం ఏముంది కనుక లోకంలో అంత అద్భుతంగా ఆవిష్కరిస్తారు. అందుకని కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం, ఆమె తాపమునంతటినీ కూడా హరిస్తుంది. తాపము అంటే తాపము రెండు కారణముల చేత కలుగుతుంది. ఒకటి భౌతికమైనటువంటి తాపము. బయట గ్రీష్మ ఋతువు నడుస్తోందనుకోండి, శరీరానికి తాపం కలుగుతుంది. అప్పుడు ఆ తాపం కలిగితే వెళ్ళి స్నానం చేస్తే తాపం పోతుంది. యమునా నది స్నానం చేస్తే బాహ్యమునందు తాపం పోతుంది. ఆంతర తాపం ఒకటి ఉంటుంది లోపల. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారంలోకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండడం పెద్ద తాపం. ఈ తాపం దేనివల్ల పోతుంది అంటే యమునా నది స్మరణల చేత పోతుంది. ఆమెలో స్నానం చేస్తే ఇక సంసార భయం ఉండదు, అంటే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు. ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, చేసిన పాపములను తొలగిస్తుంది. అంత గొప్ప అనుగ్రహ శక్తితో ఉంటుంది యమునా నది ప్రవాహం. అందుకే
తపనతనయాం తాపశమనీం. ఇదే శంకర భగవత్పాదులు ఎక్కడ చేసిన ఈ ప్రవాహానికి ఉండేటటువంటి తాప నివారణ శక్తిని స్తోత్రం చేస్తూ ఉంటారు. శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. నా చెవుల గుండా శివ సంబంధమైనటువంటి కథలు అనబడేటటువంటి ప్రవాహం వెళ్ళి నా హృదయం అనేటటువంటి చోట తటాకముగా నిలబడాలి. అది ఏం చెయ్యాలి? సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించాలంటారు. అది శివానందలహరి. ఆ మకుటాన్ని అక్కడ చెప్పారు ఆ శ్లోకంలో. అలా యమునా నదీ ప్రవాహమునందు ఎవడు గ్రూకులిడుతాడో వాడికి సంసార భయము లేదు. సంసార భయము నుండి పైకెత్తుతుంది. అంటే యమున స్నానం చేసినటువంటి వాడికి మొదటిది జరిగేదేది అంటే పాపములు నివృత్తవుతాయి. రెండవదేది అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ధర్మము కట్లు విప్పుతుంది తప్ప కొత్త కట్లు వేయదు. ధర్మమునందు అనురక్తినిస్తుంది. అందుకే తపనతనయాం తాపశమనీం మురారి ప్రేయస్యా భయభవదవాం భక్తవరదాం. ఆ తల్లి మురారి ప్రేయస్యా, మురారి అంటే మురుడు అనబడేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు. ముర అన్న రాక్షస సంహారం కృష్ణావతారంలో ప్రసిద్ధికెక్కింది నరకాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుకని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని యమున అన్న పేరెత్తేటప్పటికీ మనకు ఎవరు గుర్తొస్తారంటే కృష్ణుడే గుర్తొస్తాడు. మురారి ప్రేయస్య, ఆమెకి కృష్ణుడికి ఒక గొప్ప అనుబంధం. ఇది చాలా తాత్వికంగా ఉంటుంది, పైకి తెలుసుకోవడానికి చాలా ఆహ్లాదంగానూ ఉంటుంది. ఎక్కడో వసుదేవుడు కారాగారంలో ఉన్నాడు, దేవకీదేవితో కలిసి ఉన్నాడు. అష్టమ గర్భం వచ్చేస్తుందేమో, తనని చంపేస్తుందని కంసుడు భయవిహ్వలత పొంది ఉన్నాడు. ఏం చేస్తున్నా సరే అమ్మో పుట్టేస్తాడేమో బెంగ పెట్టేసుకుని ఉన్నాడు. అటువంటప్పుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. ఎందుకు అలా నిర్ణయించుకోవడం అంటే దక్షిణాయనం చీకటి, అందున శ్రావణ మాసం మరీ చీకటి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి అంటే మనుష్యులందరికీ రాత్రి, పితృదేవతలకు రాత్రి, దేవతలకు రాత్రి, దక్షిణాయనం కాబట్టి ఇంతమందికి చీకటి. దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు చీకటి, పైగా అర్ధరాత్రి అంటే కటిక చీకటి. ఆ కటిక చీకట్లో వెలిగింది జ్యోతి. అప్పుడు ఆ జ్యోతి కాంతులీనింది జగద్గురువుగా. అందుకే కృష్ణం వందే జగద్గురుం. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిదాలు భక్త లోకపాలు సుగుణాల కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. ఆ కారాగారంలో అర్ధరాత్రి వేళ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పీతాంబరధారి అయి వెలిగిపోతూ వెలుగులకు వెలుగైన వాడు ఆవిర్భవించాడు. ఇటువంటి కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత తానెందుకు దేవకీ వసుదేవుల కడుపున పుట్టాడో కూడా తానే చెప్పాడు. మీరింతకు ముందు 3 జన్మలకి ముందు నా గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి ఏం కావాలన్నాను? నాలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. అందుకే ఒకప్పుడు మీకు కుమారుడిగా వచ్చాను. మీరు సుతపుడు అన్న పేరుతో ఆ వసుదేవుడు ఉన్నప్పుడు నేను మీకు కొడుకుగా వచ్చాను. అలాగే వేరొకసారి కశ్యప ప్రజాపతి అన్న పేరుతో నువ్వు ఉన్నప్పుడు అదితికి కలిపి వామనమూర్తిగా వచ్చాను. ఇది 3వసారి, చిట్ట చివరిసారి మీ కడుపున పుట్టాను. నన్ను స్మరించినంత మాత్రం చేత మోక్షం. నా కొడుకని పట్టుకుంటారో పరమాత్మని పట్టుకుంటారో ఏ రూపంతో పట్టుకున్నా పర్వాలా, నా పేరెత్తితే చాలు, నా యందు మనసుంచుకుంటే చాలు. అందుకు ధర్మరాజు అంటాడు, నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్దా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచందన్ వత్సుధత్రీశ్వర అంటాడు. ఏ భావనతో పట్టుకున్నారు కాదు, కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు.
భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, వైరంతో ద్వేషభావంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్, మేం బంధువులము అని విష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే ఓ ధర్మరాజాదులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము. నారదుడు చెప్తున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం. ఎలా పట్టుకుంటే? ఆయన్ని పట్టుకుంటే చాలు. నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. పట్టుకోవడం అన్నది ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే మాత్రం ఆయనకి చెందినవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మే చెప్పాడు, చిన్న శిశువు రూపంలో ఉన్నవాడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. శ్రీ మహావిష్ణువుగా చతుర్భుజాలతోటి శంఖచక్ర గదాపద్మాలతోటి ఆ మెడలో వనమాలతోటి కౌస్తుభంతో పుట్టుమచ్చతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు నన్ను నువ్వు తీసుకెళ్లి యమునా నదిని దాటించి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో ఇప్పుడే ఈ సమయంలోనే యశోదాదేవి యొక్క కడుపున ఆడపిల్ల పుట్టింది యోగమాయన ఆజ్ఞ మేరకు. పుట్టినట్టు ఆవిడికి తెలియదు, పుట్టినట్టు మీకు తెలుసు, కానీ పుట్టినవాడెవరో తెలియదు, నేనే చెప్తున్నాను. కాబట్టి నన్ను ఎత్తుకుని పట్టుకెళ్ళన్నాడు. తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద చేతులతో పట్టుకున్నాడు. పట్టుకుని వసుదేవుడు బయలుదేరాడు. తలుపులు తెరుచుకున్నాయి, బీగములు ఊడిపోయాయి, ఆ సంకెళ్ళు తొలగిపోయాయి, ఇనప గొలుసులు తెగిపోయాయి. శేషుడు పడగలు పట్టాడు. ఆ పెద్ద అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. తీరా అటువైపుకు వెడితే నందవ్రజం, ఇటువైపుకుంటే మధుర, మధ్యలో ప్రవహిస్తుంది యమున. మీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క. అందుకే రేపు ఏదో తెల్లవారుజామున 2 గంటలకి పెళ్లి, ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు ఏమన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా? అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా? పెళ్ళయిందా? మంగళసూత్రం కట్టాడా? వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు? నీ కళ్యాణ మంటపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టావా? యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీకు అక్కర్లా. ఏమని ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టాలని? ఎక్కడైనా ఓ ఆడమగ పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలేసి మీకు ఇద్దరికి దీర్ఘసుమంగళీ భవ, అమ్మ సుపుత్రాప్రాప్తిరస్తు ఈయన వల్ల అనొచ్చా? వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు? ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా? పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా? ఎలా కూర్చోబెట్టావు ఇద్దరిని పక్క పక్కన? పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు? ఎలా వేస్తారు? సరే ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు, ఏదో కర్ణుడి సహజ కవచకుండలాలతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు. ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు. కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు. వాడు ఎలా వాడికి అక్షతలు వేయడం? అసలు బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి? ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు, అదో చమత్కారం. వాడు బూట్లు విప్పితే నామోషి, అందుకని విప్పడం. ఆ బూట్లతో నమస్కారాలు ఏమిటి? బూడిద ఆశీర్వచనది. ఎందుకు ఆ పెళ్లికి వెళ్ళడం? కాదు, కనీసం అలా కుదరదండి. ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకోండి, అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా? మధ్యలో జలకుంభం పెట్టాలి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందె పెట్టాలి. నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉన్నట్టు లెక్క. అక్కడ అక్షతలేసి ఇక్కడ అక్షతలేసి, అమ్మా నీకు మంచి కొడుకు పుట్టాలి, ఆయనకి మంచి కొడుకు పుట్టాలి, ఇద్దరూ కలిసాక అదే అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం రాదు. అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు, బూట్లు ఇప్పితే. కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది, దానికి ఒక గౌరవం ఇచ్చింది. లేనినాడు దానికి ఎందుక తంతు? నిన్ననే కదా మీతో తల కొట్టుకున్నాను. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసిన వాడు, సంతోషంగా ఉండాలి కోడలు వచ్చిన వాడు, సంతోషంగా ఉండాలి నవదంపతులంటే. అసలు ఆ శాస్త్రానికి ఓ మర్యాద ఏడిస్తే కదూ, చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదూ అందరూ సంతోషంగా ఉండడం. చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? సరే ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక, మధ్యలో నాకెందుకు. కాబట్టి తపనతనయాం తాపశమనీం, ఆ తల్లి యమునా నది అడ్డొచ్చింది. యమునకి అటు విడితే నందవ్రజం, యమునకి ఇటు ఉంటే మధుర. రెండు విడివడతాయి నీటి ప్రవాహంతో. ఎందుకో తెలుసా? నీటితో ఎందుకు వేరయ్యాయంటే యమునతో మధురని కంసుడు పరిపాలిస్తాడు. మధురమైన కోర్కెలతో ఎప్పుడూ ఏవో అనుభవించడం తప్ప భగవంతుడు అక్కర్లేదన్న వాళ్ళందరూ మధురలో ఉంటారు, కంసుడు పరిపాలిస్తాడు. ఆ నీరు దాటావా నందవ్రజం ఉంటుంది, అక్కడ నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. కృష్ణోపనిషత్ అని ఒక ఉపనిషత్, మీరు ఆ ఉపనిషత్ చదివితే వాళ్ళు ఎవరో అర్థం అవుతుంది. నందుడు అంటే మోక్షం,
యశోద ఎవరు అంటే ముక్తికాంత. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కాబట్టి మోక్షానందం, ఆనందం అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండడు. కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉంటే కంసుడు ఉండడు. అందుకే కృష్ణుడు మధురొచ్చాడు అనుకోండి, ఇహ కంసుడు ఉండడు. రా 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 అని పిలిపించాడు అక్రూరుణ్ణి పిలిపించి. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల పొందక బుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గుని అంటూ వెళ్ళాడు పాపం అక్రూరుడు. వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొస్తే మేనమామ నేను చూడలేదు, కంస సంహారం చేశాడు. అందుకే కృష్ణుడు వస్తే కంసుడు ఉండడు, కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు. దాటిపోవాలి యమున, నందవ్రజానికి వెళ్ళిపోవాలి. ఇది తత్వం. అందుకే నందుడి ఆ వసుదేవుడితో చెప్పాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో యశోదాదేవి పక్క మీద పడుకోబెట్టు, యోగమాయని ఇటు తీసుకురా అన్నాడు. ఎలా? మధ్యలో యమునుందిగా. అడగలేదు వసుదేవుడు, ఈశ్వర వాక్కు శ్రద్ధ. ఇప్పుడు పట్టుకున్నాడు, పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే యమున దాకా వెళ్ళాడు. యమున ఎలా ప్రవహిస్తోంది? భయంకరమైన రూపంతో ప్రవాహం వెడుతోంది. దాటడం ఎలా? ఆగాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని గుండెలకి దగ్గరగా ఇలా చేత్తో పట్టుకున్నాడో, అంటే గుండెలకి కృష్ణ స్పర్శ ఉందో హృదయానికి, ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతీశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇది కృష్ణ ఆవిర్భావం నుంచి యమునతో సంబంధం. మురారి ప్రేయస్య అది శంకరుల స్తోత్రం. ఇంత యమున ఇలా పట్టుకుంటే కృష్ణుణ్ణి త్రోవిచ్చేసింది, వెళ్ళిపోయాడు నందవ్రజానికి. ఇప్పుడు యోగమాయని ఎత్తుకున్నాడు, ఇటు వచ్చాడు, మళ్ళీ త్రోవిచ్చేసింది. వచ్చేశాడు. అలా ఉండిపోయిందా? ఉండిపోలేదు, కలిసిపోయింది, ప్రవాహం వెళ్ళిపోయింది. నేను మీకు మొట్టమొదటే మనవి చేశా, యమున కాలస్వరూపము, యమధర్మరాజు కాలుడు, సూర్యుడు తండ్రి అని మనవి చేశాను. కాలము ఎవరికి చోటివ్వదు, కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే, మనకి తెలిసేది జనన తేదీ, ఆ పుట్టిన శరీరం వెళ్ళిపోయే తేదీ ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే చిత్రగుప్తుడు ఆయన ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఎన్ని ఊపిరిలుగా ఇచ్చాను అన్నది ఇక్కడే కూర్చుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఊపిరిలు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాడు. శివం వెళ్ళిపోతే శవం, శరీరం పడిపోతుంది. అందుకని పడిపోయే తేదీ తెలియదు, పుట్టిన తేదీ తెలుస్తుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ కూడా ఉంది, వెళ్ళిపోతుంది. ఈ లోకమునందు కాలములో వచ్చిన ఏ ప్రాణి కూడా శాశ్వతముగా ఉండడం అన్నది సంభవం కాదు. అలా ఉండవు కాబట్టే దీనికి మర్త్యలోకమని పేరు. అటువంటి లోకంలో పుట్టి శరీరంతో ఉండిపోవాలని ఎవడైనా కోరితే ఇది రాక్షసత్వం అంటారు. అందుకే అలా కోరుకుంటే రాక్షసుడు కాదయా. శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళదని తెలుసుకున్నవాడెవరో వాడు జ్ఞాని. అందుకే ఆ యమున దారి ఇవ్వదు. ఎవరికి దారి ఇచ్చేసింది? కృష్ణ భగవాను గుండెల్లో పెట్టుకున్నవాడెవరో వాడికి యమున దారిచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్య స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి అట. మురారి ప్రేయస్య భయభవదవాం భక్తవరదాం. భయభవదవాం అత్యంత భయమునకు కారణమైనటువంటి భవం ఇది ఉన్నదో. భవము అంటే సంసారము, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట. లోకంలో మధ్యలో ఉన్నవి కష్టాలంటారు, కానీ అసలు కష్టం అనేటటువంటివి రెండే. మొదటి కష్టం ఏది అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో కష్టం ఏది అంటే బయటికి వచ్చిన తరువాత శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండే కష్టాలు. ఎందుచేత అంటే 9 రంధ్రాలు అంటారు, కానీ 9 కాదు, 11 రంధ్రాలు ఉంటాయి శరీరానికి. 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 10వది నాభీరంధ్రము, 11వది బ్రహ్మరంధ్రము. పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం. అమ్మ నాభి కత్తిరించేస్తారు. కత్తిరించేస్తే అమ్మకి, కొడుక్కి లేదా కూతురికి నాభీ సంబంధం తెగుతుంది, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. మా అమ్మ అని, నా కొడుకు.
ఇది ఎక్కడ వరకు ఉంటుందంటే, ఆ కొడుకు కీర్తివంతుడైతే లోకంలో మొదట ఏమడుగుతారంటే, ఏ తల్లి కన్న పిల్లాడివయా అని అడుగుతారు. అలా అనిపించుకున్న వాడి గురించిట ఆ ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయి అలా అనిపించుకున్న కొడుకు ఏ తల్లిదండ్రులకు పుడతాడో వాడి కారణంగా, వాడి యశస్సు కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వెళ్ళిపోయి సంతోషపడుతుందట ఇటువంటి బిడ్డని కన్నానని. కాబట్టి హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 10వ రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అందుకే పాపట అంటే సీమాంతము ఇక్కడ వరకే పాపట తీస్తారు, అది దాటి తీయరు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అది ఎప్పుడు తెరుచుకోవాలంటే ప్రాణములు ఉద్గమించేటప్పుడు ఆ రంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోయాడు అంటే ఇక తిరిగి రాడు అని గుర్తు. అది పగలకుండా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగదారిలో వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వస్తాడు, ఇంకో శరీరంలోకి పునర్జన్మ ఉన్నది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు 11 రంధ్రాలు. ఈ 11 రంధ్రాలలో ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారో వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. కానీ పుట్టాడు కాబట్టి ఇది ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇక సంసార భయం ఉండదు, అంటే జనన మరణములకు సంబంధించిన భయము లేదు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన శక్తి కలిగిన జల ప్రవాహమునకే యమునా అని పేరు. అందుకే యమునా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే భయభవదవాం భక్తవరదాం, ఆ తల్లి భక్తులైనటువంటి వారికి సమస్తమైనటువంటి వరములను కూడా కటాక్షిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం విషజ్వాలోన్ముక్తాం, ఆమె విషజ్వాలల నుంచి విముక్తి పొందింది. శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలకి ఒక వైభవం ఉంటుంది. ఏమిటా వైభవము అంటే, కొన్ని స్పష్టంగా చెప్తారు, కొన్ని స్పష్టంగా చెప్పరు. అలా స్పష్టంగా చెప్పకపోతే ఏమవుతుందంటే అది ఏమిటో తెలుసుకోవాలని ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక పుడితే ఏమవుతుంది, ఏమిటండి ఇది, ఇలా ఎందుకుందండి, ఇదేమిటండి అని మీరు అడుగుతారు. అడిగి అది తెలుసుకోవాలన్న ప్రయత్నంలో అసలు అటువంటి ఆర్తి ఒకటి ఉంటే అందరినీ అడుగుతాం. అడిగి తెలుసుకున్నాం అనుకోండి, అదే తపస్సు. అది తెలిసింది అనుకోండి, అబ్బా చాలా గొప్పగా ఉందండి, నిజం సుమా అంటాం. అలా తపస్సు చేయించి చెప్పిస్తారు. అందుకని విషజ్వాలోన్ముక్తాం, యమునా నది విషజ్వాలల నుండి విముక్తమైంది. ఏమిటి అంత గొప్ప యమునా నది విషజ్వాలల చేత కమ్మబడడం ఏమిటి, ఎందుకు జరిగిందలా అంటే, యమునా నదికి కాళింది అని ఒక పేరు. ఇది కళింద పర్వతం నుంచి ఆ ప్రవాహం ప్రారంభమైంది కాబట్టి కాళింది అని పేరు. అటువంటి యమున ఒకప్పుడు కాళీయ సర్పము చేత ఆవరింపబడింది. కాళీయుడు గరుత్మంతునికి భయపడి సముద్రంలో ఉండడం మానేసి ఒక్క యమునా నదిలో ఆ మడుగు దగ్గరికి రాడు, అక్కడ సౌభరి తపస్సు చేసి గరుత్మంతుణ్ణి శపించాడు కాబట్టి అక్కడ ఆ ప్రవాహంలో కూర్చున్నాడు, యమునా నది ప్రవాహంలో. ఆయన భార్యలు, ఆయన బిడ్డలు అందరూ అందులో ఉండేవారు. ఎంత విషం కలిగినటువంటి ప్రాణి అంటే, ఇప్పటికీ వెంకటేశ్వరుడి సుప్రభాతం చెప్తే కాళీయుణ్ణి తలుచుకుంటాం. మన్మూర్ధిని కాళియపణి వికటాట వీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అటువంటి కాళీయుడు భార్యా బిడ్డలతో కలిసి యమునా నదిలో పడుకున్నాడు. నీళ్లన్నీ విషమైపోయి ఆయన విడిచిపెట్టేటటువంటి విషపు గాలులకు పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నేల మీద పడిపోయి సముద్రంలో ఆ నదిలో పడిపోయి ప్రాణం విడిచిపెట్టేవి, తినేస్తుండేవాడు. ఒకసారి తెలియక గోపాల బాలురు, ఆవులు ఆ నీరు తాగారు. తాగితే పడిపోయి ప్రాణం విడిచిపెడితే శ్రీకృష్ణ పరమాత్మ తన అమృత దృక్కుల చేత వాళ్ళని బ్రతికించాడు. బ్రతికించి, అరెరే ఈ కాళింది మడుగుని శుభ్రం చెయ్యాలి, లేకపోతే రేపు పొద్దున్న ఇంకోళ్ళు మరణిస్తారు, ఇది నది విషతుల్యం కాకూడదు. కృష్ణ పరమాత్మ చేసిన ప్రక్రియ జ్ఞాపకం పెట్టుకోవడానికే రాబోయేటటువంటి కాలాలలో నదుల్ని విషతుల్యం చేస్తారని శంకరాచార్యుల వారికి తెలిసేమో, ఆయనకి తెలియనిదే ఉంటుంది. అందుకే ఈ మాట వేశారు నది గురించి. ముందు నదికి ఉన్నటువంటి ఆ విషాన్ని తొలగతోశాడు. మనమైనా చేయవలసింది, నదిలో సమస్త పనికి మాలిన పదార్థాలు పట్టుకెళ్లి వేసి విషతుల్యం చేయకూడదు నదిని. అందుకే వెంటనే ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి తరిమి కొట్టాలి.
ఒక్కసారి కటి చీలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణ ద్వంద్వంబు గీలించి తక్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్ అంటారు. ఒక్కసారి ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు, 2 తొడలు కొట్టాడు, ఆ పంచె తీశాడు, బాగా బిగించాడు, కొప్పు చుట్టుకున్నాడు, నెవలిపించని బాగా అందులోకి గట్టిగా నొక్కుకున్నాడు. ఒక్కసారి కుప్పించి దాని మించి దూకి నదిలో పడ్డాడు. పడి ఆ నదిలో 2 కాళ్ళు 2 చేతులు పెట్టి ఈత కొట్టుకుంటూ తల పైకి పెట్టి మంచి సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. చూశాడు కాళీయుడు. ఎవడురా నేనున్న చోట పడి ఆడుకుంటున్న పిల్లవాడని వచ్చి 101 పడగలు విప్పి కాట్లు వేసి ఆయన శరీరాన్ని చుట్టేశాడు. శరీరంతో తన గురించి ఏడిచేవాడు ఉంటేనే తన శక్తిని ప్రకటన చేస్తాడు, లేనినాడు ఆయన కల్పించుకోడు. వెంటనే ఈ వార్త తెలిసింది. తెలిసి గోపాలబాలురు గోపకాంతలు పరుగు పరుగున వచ్చారు. ఆ రోజున బలరాముడు రాలేదు, కృష్ణుడితో పాటు ఈ లీల జరగాలి. వచ్చి వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యయ్యో కృష్ణ, నిమ్మిగలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి, పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కరచె కుర్ర, పాము మమ్మల్ని కరిచినా వదిలిపోయేది, నిన్ను కరిచింది, నువ్వుంటే మమ్మల్ని కాపాడతావు, నువ్వే లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు అని ఏడిస్తే తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. ఒక్కసారి శరీరాన్ని ఇనప స్తంభంలా పెంచాడు, కట్లు విడిపోయి ఒక్కసారి లేచి తన పిడిగుద్దులతో ఆ కాళీయుణ్ణి మర్దించి ఆ విప్పినటువంటి పడగల మీదకెక్కి తోక పట్టుకుని రంగస్థలం మీద నటించేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఒక్కొక్క పడగ మీద తొక్కుతుంటే ఆ పడగ కిందకి వంగిపోతోంది. వెస దామోదరు పాధగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరడ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ విషజ్వాలలు బయటికొస్తుంటే తలలు పగిలిపోయి ఆ మణులన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా ఆ పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఆ యమునా వీచి మృతంగ వజ్యములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్ద నాట్యము హృద్యద్భుత భీమమై పరగా దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ కాళీయుడి పడగల మీద ఆయన నాట్యం చేస్తుంటే, యమునా తరంగాలు చప్పుడు చేస్తుంటే, గోపాల బాలురు నవ్వుతుంటే, పాటలు పాడుతుంటే అదొక పెద్ద నృత్యం జరుగుతున్నట్టుగా ఉంది. ఇంత చేస్తే అప్పుడు ఆ కాళీయుడి యొక్క విషం అంతా విరిగిపోయి బుద్ధొచ్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. ఆయన కాదు, ముందు ప్రార్థన చేసిన వాళ్ళు ఆయన భార్య. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారో నిజంగా. మమ్ము పెండ్లి చేయుమా ప్రాణవల్లభు, మమ్ము పెండ్లి చేయుమా ప్రాణవల్లభు, మునుపు జరుగు పెండ్లి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిక్కంబు సత్యంబు అని వాళ్ళు ఒక మాట అడుగుతారు. నువ్వు అనాథనాథుడివి, అటువంటి వాడివి, నువ్వు మా భర్తని చంపేస్తే మేమేమవుతాం? అనాథలం అవుతాం, విధవలం అవుతాం. నువ్వే అనాథనాథుడు ఉండి మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అందుకని అలా చెయ్యొద్దు. ఇంతకుముందు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఈ కాళీయుణ్ణిచ్చి, అది పెళ్లి కాదు. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మా తల్లిదండ్రులు చేసిన పెళ్లి పెళ్లే కాదు, ఇప్పుడు నువ్వు మా భర్తని మాకిస్తే అది పెళ్లి. అందుకే కాళీయమర్దనం జరిగితే భర్తకి ప్రమాదంలో ఉన్న ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం నిలబడుతుంది. అందుకే ప్రదోష వేళలో కాళీయమర్దనం వినండి అని భాగవతంలోనే ఉంది ఆ మాట. అది అంత శక్తివంతం. ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు కాళీయుడు. 101 నాడులు విషంతో నిండిపోతే కాళీయమర్దనం వింటే కృష్ణ పాద స్పర్శ కలిగి విషం విరిగి అమృతం నిండుతుంది, ఈ నది శుభ్రం అవుతుంది. కాబట్టి అదిగో ఆనాడు కాళీయుడి భార్యలు ప్రార్థన చేశారు. మహానుభావ, ఎంత అదృష్టమయ్యా, ఎంత తపస్సు చేసిన వాళ్ళకి నీ పాదాలు కనపడవు. అటువంటిది బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచె ఇది ఏమం విమియుండేక ఈయహి నీపాద యుగాహతింబడచెనీడత్యద్భుతం ఈశ్వర. కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాదముల అడుగున ఉన్న ఒక కణాన్ని స్వతంత్రంగా ముట్టుకునే అవకాశం వచ్చింది. అలాంటిది మా భర్త ఎన్ని తప్పులు చేసినా అదృష్టవంతుడు. ఆయన తల మీద ఆ 101 పడగల మీద నీ పాదములు పెట్టావు, తరించిపోయాడు.
కానీ బ్రతికించు కృష్ణ, చచ్చిపోతాడు ఇంకా మర్దనం చేస్తే. అంటే అప్పుడు చెప్పాడు, గోవరము తోడమనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్ నీవులు నీ బాంధములను నీ వనితలు చనుడు నేడు అంబుదిలో. మీరిక్కడ ఉంటే ఈ నీళ్లు విషం అవుతాయి. విషం అయిపోతే ఆ గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు, ఎద్దులు తాగుతాయి. తాగితే మరణిస్తాయి. అందుకని ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు సముద్రానికి వెళ్ళిపోమన్నాడు. గరుత్మంతుడు నన్ను చంపితే అన్నాడు కాళీయుడు, బెంగలేదు. నీ యొక్క పడగల మీద నా పాద ముద్రలు ఉంటాయి, నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడితే గరుత్మంతుడు నిన్ను చెనకడు, వెళ్ళిపోమన్నాడు. సముద్రానికి వెళ్ళిపోయాడు. అందువల్ల విషజ్వాలల నుండి యమునా నది విముక్తమైంది. ఇప్పుడు ఎందుకు శంకరాచార్యులు వారు ఆ మాట అనడం, కాళీయుడి పేరు గాని కృష్ణుడి పేరు గాని చెప్పకుండా? అంటే యమునకి కృష్ణుడికి అంత దగ్గర సంబంధం. యమునను ప్రార్థన చేస్తే కృష్ణ ప్రార్థన చేయకుండా మీరు ఉండలేరు. అంటే మీరు భాగవతంలో అనేక ఘట్టాలు జ్ఞాపకానికి రావలసిందే. అలా కృష్ణుణ్ణి తలుచుకుంటూ యమునని తలుచుకుంటే ఏమవుతుంది? ఆ రోజు రోజు అవుతుంది, మిగిలిన రోజులు కావు, కాలక్షేపాలు. ఇది ఏ రోజు మనం మహావిష్ణువుని పరిపూర్ణంగా ప్రేమతో స్మరిస్తామో ఆ రోజే నిజమైన రోజు. ఈ రోజు కావాలని శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకని విషజ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాస్తే ప్రదతీం. ఆ యమునా నది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. అందుకే రెండిటిని ఏకకాలంలో ఇవ్వగలదు. ఐశ్వర్యం ఇచ్చారనుకోండి, అనుభవించడానికి యోగ్యత లేకపోవచ్చు ఒక్కొక్కప్పుడు. రుద్రంలో ఒక మంత్రం చెప్తారు, ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమతు రోమా ఏషాం కించనా మమతు అని. ఐశ్వర్యం ఉంటుంది, అనుభవించడానికి యోగ్యత ఉండద్దు. ఎవరో పట్టుకొచ్చి కోటేశ్వరారు వెంకటాచలం వెళ్ళొచ్చామండి అని పెద్ద లడ్డు పట్టుకొచ్చి ఇచ్చారు. లోపల మధుమేహం ఉంది, ఏం తింటాడు ఆ లడ్డు? ప్రసాదంలా నోట్లో వేసుకోవాలి. పెద్ద మామిడి పండు తెచ్చి ఇచ్చాడు, ఎలా తింటాడు? మధుమేహం ఉంది. ఉండడం వేరు, అనుభవించడం వేరు. యమునా నదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, యమునా నదిలో స్నానం చేసిన వాడికి శ్రియం అంటే ఐశ్వర్యాన్ని, సుఖాన్ని అంటే అది అనుభవించడానికి కావలసిన శక్తిని, యోగ్యతని రెండిటిని ఏకకాలమునందిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం, భక్తులకు కావలసినటువంటి వరములను ఇస్తుంది ఆ తల్లి. దానితో పాటుగా ఆ తల్లి ఇవ్వగలిగినది ఏది అంటే, శ్రియమపి సుఖాస్తే ప్రదతీం సదా ధీరో నూనం భజతి యమునాం నిత్య సుఖదాం. అటువంటి యమునా నదిని ధీరులైన వారు స్మరించకుండా ఎలా ఉంటారు? ధీరుడు అంటే బుద్ధి కలిగిన వాడు, ధీ అంటే బుద్ధి. బుద్ధిమంతుడైన వాడు ఇన్నిటికి ఆలవాలమైనటువంటి యమునా నదిని స్మరించకుండా, ఆ యమునా నదిని కీర్తించకుండా, యమున పేరెత్తకుండా, ఒక్కసారైనా యమునా నది స్నానానికి వెళ్లకుండా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఇక మనుష్య జన్మ ఎత్తిన తరువాత అంత గొప్ప పెన్నిధి యమునా నది అని తెలుసుకుని ఆ యమునకి వెళ్లి స్నానం చేయకపోతే ఇక ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినందుకు చేసుకున్న సద్వినియోగం ఏమిటి? అంత గొప్పదు సుమా యమున. కాబట్టి యమునని స్మరించు, యమున మీద అష్టకం చదువుకో, యమునని పూజించు, యమున నామం పలుకు, యమునా స్నానం చేయి, యమునకి నమస్కరించు, యమున యందు పూజ నిర్వర్తించు. దీని చేత నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఆచార్యుల వారు మనకి చేస్తున్నటువంటి ఉపదేశం. అంత గొప్ప యమునా నది. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. గంగోత్రి అన్నట్టే యమునోత్రి ఉంటుంది. ఆ యమునోత్రి యందు యమునకి దేవాలయం ఉంది. ఆ యమున ఎటువంటి రూపంతో ఉంటుందో శంకరాచార్యుల వారు వర్ణించారు. వారికి దర్శనం కానిది ఏముందండి లోకంలో? యమున యొక్క అధిష్టాన దేవతని శంకర భగవత్పాదులు దర్శనం పొందారు. మీరు రేపు విందురుగాని నర్మద గురించి చెప్పినప్పుడు మహాత్ములైన వారందరికీ కూడా నదులు ఒక రూపంతో సాక్షాత్కరించి అనుగ్రహించాయి. శంకరాచార్యుల వారు కూడా దర్శనం చేశారు యమునా నది యొక్క అధిష్టాన దేవతని. ఆవిడ ఎలా ఉంటుందో చెప్పారు. విచిత్రం ఏమిటంటే, కన్నులకు కట్టినట్టుగా యమునా రూపాన్ని ఇక్కడ పెట్టారు. అదిగో ఆ పైన ఉన్నటువంటి ముగ్గురు దేవతల్లో మధ్యలో ఉన్నదే నల్లగా, ఆవిడ ఎలా ఉంటుంది, ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది యమునా నది అని వర్ణింపబడింది. ఎందుకంటే ఆవిడ నవజలద్యుతి హేమల సత్తమ కోటి మయాభర రంజితకే అని
ఆ తల్లిట నవజలదద్యుతి కోటిల సత్తమ హేమ మయాభర రంజతకే తడిదవ హేళి పదాంచల చంచల శోభిత పీత సుచేల ధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే జయ యముని జయ సంకటనాశిని పావయమాం అని స్తోత్రం చేస్తారు. ఆ తల్లి నవజలదద్యుతి, జలద అంటే మేఘం, నవజలద అంటే బాగా నీరు పట్టినటువంటి నల్లటి మబ్బు. కృష్ణుడు ఎలా ఉంటాడో యమున కూడా అలాగే ఉంటుంది. అది చమత్కారం. ఇద్దరిది ఒకటే రంగు. నవజలదద్యుతి, ద్యుతి అంటే కాంతి. మబ్బు బొగ్గులా ఉండదు, బొగ్గుకి కాంతి ఉండదు, మబ్బుకి కాంతి ఉంటుంది. అదే దయ, అనుగ్రహ శక్తి. ఆ మబ్బు పట్టినటువంటి, ఆ నీరు పట్టినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో ఉంటుందో యమునా నది అలా ఉంటుంది. నవజలదద్యుతి కోటిల సత్తమ హేమమయాభర రంజతకే. ఆవిడ అనేకానేకమైనటువంటి బంగారు ఆభరణములను ధరిస్తుంది. అదిగో అక్కడ తల్లి కిరీటం పెట్టుకుని మెడలో అన్ని హారాలు వేసి కూర్చుందే, ముందుకి జడేసుకుని అలాగే కూర్చుంటుంది యమున. తాబేటి మీద కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు ఆ తల్లి నవజలదద్యుతి కోటిల సత్తమ హేమ మయాభర రంజతకే తడిదవ హేళి పదాంచల చంచల శోభిత పీత సుచేల ధరే. ఆమె పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటుంది. ఇక్కడ తెల్లటి పట్టుపుట్టం కట్టింది. అన్ని రంగులు ఇందులోంచి రావాలి, తెలుపులోంచే రావాలి. కాబట్టి తెల్ల చీరని పచ్చ చీరగా చూడండి మానసికంగా. అందుకని పచ్చటి పీతాంబరం కట్టుకుంటుందిట. అది ఎక్కడ వరకు ఉంటుందంటేట తడిదవ హేళి పదాంచల చించల శోభిత పీత సుచేల ధరే. శంకర భగవత్పాదులకు అలా దర్శనమిచ్చింది అమ్మవారు. ఇగో నిన్నను పరీక్షిత్ అడిగాడే, అమ్మాయని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తుబట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అన్నట్టే యమున నడిచొస్తూ ఆయనకు కనపడింది తరంగాల మీద. ఆ నడిచొస్తున్నప్పుట పచ్చని పట్టుపీతాంబరం కట్టుకుని ఆ యమునా నది యొక్క అధిష్టాన దేవత పాదములకు తగులుతూ ఉంటుందిట ఆ పట్టుపుట్టం. తడిదవ హేళి పదంచల చెంచల శోభిత పీత సుచేల ధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. ఇప్పుడే దుర్గారావు గారు పాడారు. కాబట్టి ఆ తల్లి ఎటువంటి ఆభరణములను పెట్టుకుంటుంది అంటే మణిమయ భూషణ చిత్రపటాసన, చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంటుంది. అంత అందంగా మిరిసిపోతుంటుంది ఆ బట్ట. దాని మీద ఆమె పెట్టుకున్న నగల వంక ఇలా చూస్తే మిరిమిట్లు గొలుపుతూ ఉంటుందిట కాంతితో. నిజంగా ఇవాళ అంత అద్భుతంగా అలంకారం చేశారు. ఒక్కసారి ఆ నదీమతల్లుల యొక్క మండలానికి అలా ప్రదక్షిణం చేస్తే చాలు, అనుగ్రహించేస్తుంది. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వాళ్ళు చూడడం వరకే. ఇక్కడున్న వాళ్ళకు భాగ్యం ఉంది. విన్న తరువాత వేదిక మీదకి వచ్చి ఇవాళ రామాచార్యులు గారు ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అందరికీ. ఒక్కసారి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే చాలు, అనుగ్రహిస్తాయి అధిష్టాన దేవతలు. కాబట్టి తడిదవ హేళి పదంచల చెంచల శోభిత పీత సుచేల ధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి ఆభరణములతో అటువంటి వస్త్రాన్ని కట్టుకుని నడిచి వస్తూ దర్శనమిచ్చింది. జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పాలయమాం అంటారు. ఆమె ఏమి చెయ్యగలదో చివర చెప్పారు శంకరాచార్యులు. జయ యమునే, ఇది ఆర్ష సంస్కృతికి ఉన్న గొప్పతనం. అటువంటి దేవతలని స్తోత్రం చేస్తే జయ జయ అని శబ్దం చేస్తారు. అందుకే శంకర భగవత్పాదులకు కూడా అదే, జయ జయ శంకర హర హర శంకర. హర హర పాపములను తీసేస్తారు, జయ జయ అంతటా జయాన్ని ఇస్తారు. అలాగే జయ యమునే, నదులు శోభిల్లుగాక, నదులు పవిత్రముగా నిలబడుగాక, నదులు స్తోత్రము చెయ్యబడుగాక, నదుల వైభవము ప్రకాశించుగాక, నదీ తీరములు సనాతన ధర్మములకు సంబంధించిన కార్యక్రమముల చేత పరిఢవిల్లుగాక, అనేకానేక యజ్ఞ యాగాది క్రతువులు నదీ తీరములలో జరుగుగాక. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆర్తి. అందుకే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పావయమాం. ఓ తల్లి, నిన్ను స్మరిస్తే చాలు భయం పోతుంది. ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉండండి, యమునని తలుచుకుంటే చాలు
మీకు నేను మనవి చేశా కదా, ఇలా పువ్వులు పట్టుకుని గుర్రమరిచినట్టుగా అరిచి పువ్వులు విసిరితే చాలు యమున అనుగ్రహిస్తుంది. యమున దగ్గర నిలబడి కాదు, మీరు ఎక్కడ నిలబడినా సరే. సంకటం వచ్చినప్పుడు మీ ఇంట్లో నిలబడి యమునాష్టకం జరిగినా చాలు. నేను ఇప్పుడు చదువుతున్న శ్లోకాలు యమునాష్టకం నుంచే చదువుతున్నాను. అంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి యమునా నది. కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు, ఆ యమునా నది యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధు సుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. ఆ తల్లి ఎంత గొప్ప స్వరూపంతో ఉంటుంది అంటే, మధురిపు భూషిణి మాధవతో జగదగమోచని మానసదాయిని కేశవ కేళిని దానగతే జయ యమునే జయ భీతి నివారిణి పాతక నాశిని పావయమాం అంటారు. ఆ తల్లిని స్తోత్రం చేస్తూ శంకర భగవత్ ఇది మీకు వింటున్నప్పుడు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, అది ఇందులోంచే వచ్చింది. ఇలా ఇటువంటి దాంట్లోంచే వచ్చింది. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది చదువుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు మనసులోంచి ఆనందం నది పొంగినట్టు పొంగుతుంది. అలా ఇచ్చారు శంకర భగవత్పాదులు ఆ శ్లోకాలని. రుణపడింది కదండి జాతి శంకరుల పాదాలకి మహానుభావుడు. అందుకని ఆయన అంటారు, ఆ యమునని స్తోత్రం చేస్తూ, అమ్మా నువ్వెంత గొప్పవనివో తెలుసా, మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధు సుతే. శంకరుడకు శంకరుడే సాటి. బా ఏం చెప్పను, ఒక్కొక్క మాట కొన్ని రోజులు చెప్పే మాటలు. మధువనచారిణి, ఆ తల్లి బృందావనంలో ప్రవహిస్తుంది. బృందావనం అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు? శ్రీకృష్ణుడు గుర్తొస్తారు. మధువనచారిణి అని ఆగాను అనుకోండి కళ్ళు మూసుకుని, ఆ బృందావనం, ఆ శ్రీకృష్ణుడు, గోపాల బాలురు, గోపకాంతలు వాళ్ళందరితో కలిసి ఆయన రమించడం, ఆ బాల్య క్రీడలు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందం! భాగవతం అంతా మనసులో ఒకసారి తిరగదు. కాబట్టి మధువనచారిణి భాస్కర వాహిని. భాస్కర వాహిని అంటే సూర్య భగవానుని యొక్క కూతురు. భాస్కర వాహిని జాహ్నవి సంగిని. యమునా నది సముద్రంలో కలవదు, గంగా నదిలో కలుస్తుంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం అని చెప్పి గంగా, యమున, సరస్వతి మూడు కలుస్తాయి. ఆ కలిసిన చోట గంగలో కలుస్తుంది. అందుకని జాహ్నవి సంగిని సింధు సుతే, సముద్రానికి కూతురు. ఎలా మరి సూర్యుడు కూతురన్నా? కవితాపరంగా మరి సముద్రుడికి కూతురు ఎందుకయింది అంటే, గంగలో యమున కలిసింది, గంగ భార్యగా సముద్రుడితో కలిసింది. ఇప్పుడు గంగలోకి ఈమె కలిస్తే గంగ సముద్రుడికి భార్య అయితే, సముద్రుడు యమునకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు సముద్రానికి ఈవిడేమవుతుంది? కూతురు అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల అన్వయం. కాబట్టి జాహ్నవి సంగిని సింధు సుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మధురిపు భూషిణి, మధు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు రిపు, శత్రువు కృష్ణ భగవానుడు విష్ణు. భూషిణి, ఆయనని భూషింపచేసింది. అంటే చూడండి, లోకంలో ఒక మాట అంటారు, వాగ్భూషణం భూషణం అంటారు. భూషణం అంటే శరీరానికి కొత్త శోభని తెచ్చేదాన్ని భూషణం అంటారు, భూషింపజేస్తుంది కాబట్టి. ఒక్కొక్కరికి బాహ్యమైన భూషణముల చేత శరీరాన్ని శోభింపజేసుకోక్కర్లేదు. వాగ్భూషణం భూషణం, ఆయన వాక్ ఆయనకి భూషణం. అలా మధురిపు భూషిణి, శ్రీ మహావిష్ణువుకే అలంకారము యమునా నది. ఎందుకని? అసలు ఆ యమునా నది ఆయనకి ఎంతటి అలంకారం అంటే, ఆ యమునా నదికి కృష్ణుడికి అంతటి దగ్గర సంబంధం. ఆవుల వెంట, దూడల వెంట పరుగెత్తాడు. ఆ యమునలో అవి నీళ్లు తాగేవి, ఆ యమునలో దిగేవాడు, ఆ యమునలో స్నానం చేసేవాడు, ఆ ఆవుల్ని దూడల్ని తోలుకొస్తుండేవాడు. గోపాల బాలులతో, గోపకాంతలతో కలిసి అక్కడ అనేకమైనటువంటి లీలలు చేశాడు. ఎన్ని క్రీడలు నిర్వహించాడో మహానుభావుడు. ఆ యమునా నది జలాలు తాగి, ఆ యమునా నదిలోకి ఆవుల్ని దూడల్ని దింపి వాటిని శుభ్రంగా కడిగేసి సాయంకాలం వేళ ఇంటికి తోలుకొస్తుంటే కొన్ని లక్షల ఆవుల మందలు నడుస్తూ ఉండేవి. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని.
ఆ యమునా నదిలో ఎన్ని ఆటలాడాడో, ఎంత మందితో ఎన్ని ఆటలాడుకున్నాడో, ఆఖరికి ఆయన ఏ గోపాల బాలురతో ఆడుకున్నాడో ఆ గోపాల బాలుర పట్ల బ్రహ్మదేవుడంతటి వాడు అసూయ చెందాడు. అసూయ చెంది ఆఖరికి 4 తలకాయలు పట్టుకొచ్చి చిన్ని కృష్ణుడి యొక్క పాదములకు తగిలేటట్టుగా తిప్పి తిప్పి నమస్కారం చేశాడు. చేసి ఒక్క వరవడుగుతానివ్వయా కృష్ణ అన్నాడు. ఏం కావాలన్నాడు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తన్నుచు గుద్దుచు కౌగిట చేర్చుచు చెట్టపట్టచున్. ఎటువంటి శ్రీ మహావిష్ణువు! ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరు. యోగి విభులంతటి వాళ్ళు తపస్సు చేస్తే ఆయన పాదాలకి అంటుకున్నటువంటి ఒక కణం కనపడదు. అటువంటి కృష్ణుడిని పట్టుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ గోపాల బాలురు వీళ్ళందరూ కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయుకైవడి కుడియాడుచున్ మన్నను చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. వీళ్ళకి తెలిసా తెలియదా పక్కన పెట్టు. పరిపూర్ణావతారం ఆ కృష్ణుడిని పట్టుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, పక్కన చేరుతున్నారు, ఆడుకుంటున్నారు, ఎంగిలి ముద్దలు పెడుతున్నారు. ఆఖరికి పెడుతుంటే మహానుభావుడు వాళ్ళు పెట్టినటువంటి ఎంగిలి ముద్దలు తాను తింటున్నాడు. వీళ్ళకన్నా అదృష్టవంతులు లోకంలో ఎక్కడున్నారయ్యా? అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రసౌకసాం జన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పూర్ణమై సనాతనమైనటువంటి బ్రహ్మము ఆడుకుంటోంది పిల్లలతో. నాకేం అక్కర్లేదయ్యా. ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన చాలదే. దిక్కుమాలిన బ్రహ్మపదం ఎవరికి కావాలి? తీసవతల పారాయి. నాకొద్దు. అది ఉంటే అహంకారం వచ్చి నాకొద్దు కృష్ణ. నాకేమిస్తావో తెలుసా? నీతో కలిసి ఆడుకుంటున్నారే, నీతో కలిసి చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారే, నిన్ను తంటున్నారే, నిన్ను గుద్దుతున్నారే, నిన్ను కౌగిలించుకుంటున్నారే, నువ్వు పెట్టిన ఎంగిలన్నం తింటున్నారే, ఎండన్ మ్రగ్గితి రకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు తాగి అరమందం పచ్చికల్ మేగిచున్ దండంబై విహరించుతుండ అమంద ప్రీతి భక్షింతమే అని కృష్ణుడు పిలిస్తే వచ్చి కూర్చుని అన్నం తింటున్నారే, ఆ ఎంగిలి నీకు పెడుతున్నారే, నీ ఎంగిలి వాళ్ళు తింటున్నారే, నువ్వు మధ్యలో నిలబడితే నిన్ను చూస్తున్నారే, వాళ్ళ పాదములకు అంటుకున్న మట్టి కాస్త తీసి పైన చల్లుకొని చాలన్నాడు. ఆ యమున, ఆ బృందావనం, ఆ నందవ్రజం, ఆ గోపాల బాలురు, ఆ కృష్ణుడు అవిభాజ్యం. మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మాధవతోషిని, మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త, అందరినీ సంతోషపెడతాడు. అటువంటి కృష్ణుణ్ణి సంతోషపెట్టింది యమునా నది. ఆ యమునలో ఎన్నాటలాడుకున్నాడండి. యమునతో ఎంత సంఘం. పెద్దవాడైపోయిన తరువాత కూడా బలరాముడు మరిచిపోలేకపోయాడు. పిల్లలతోటి గోపకాంతలతో కలిసి ఆ యమునా నదికి వెళ్లి స్నానం చేసిన రోజులు గుర్తొచ్చి పెద్దవాడైపోయిన తర్వాత ఒకసారి వచ్చాడు. వచ్చి గోపకాంతల్ని గోపాల బాలుని తీసుకుని ఎన్నాళ్ళైందో రెండర్రా యమున స్నానానికి ఎడదామని వెళ్ళాడు. వెడితే వరుణుడు ఏం చేశాడంటే, బలరాముడు వచ్చాడు ఇవాళ మళ్ళీ చాలా కాలానికి, మహానుభావుడు కాబట్టి బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గరుడు సుతుడు. అంత గొప్పవాడు బలరాముడు. ఆయన వచ్చాడు కాబట్టి వారుడిని పువ్వుల ద్వారా అందించండి అన్నాడు. అంటే వారుని వచ్చింది, ఆయన తాగాడు. తెలియక పక్కనున్న వాళ్ళందరూ తాగారు. తాగేటప్పటికి మత్తెక్కిపోయారు. మత్తెక్కిపోయి ఒడ్డున పడుకున్నాడు. వాళ్ళందరూ పడుకున్నారు. చూశాడు, యమున స్నానానికి వచ్చాం, మత్తెక్కిపోయాం వారుని తాగి, కాబట్టి మనం ఎక్కడెడతాం స్నానానికి? యమునా రా, మమ్మల్ని తడుపు అన్నాడు. అంటే ఆవిడంది తాగుబోతు, వారుని తాగాడు, నేను వెళ్ళను అని యమున వెళ్ళడం మానేసింది. 2-3 మాటలు పిలిచాడు, కళ్ళెర్రబడ్డాయి. నేను పిలిస్తే రావా? నిన్ను చీల్చేస్తాను, ఒక ప్రవాహం కింద ఉండడానికి వీలు లేకుండా అని నాగేటి చాలు దింపి లాగాడు. దింపితే నల్లగా ఉన్న ప్రవాహం తెల్లగా అయిపోయి చీలిపోయింది ఇలా. అందుకే ఇప్పటికే మధుర బృందావనం దగ్గర ఇలా వంకర తిరిగి యమున చీలుతుంది. చీలితే యమునా నది వెంటనే అనేక హారాలు పట్టుకొచ్చి ఆయన మెడలో వేసి నమస్కారం చేసింది. నిన్ను ఇంతకన్నా చీల్చనులే అనుగ్రహించానని స్నానం చేశాడు. ఆ యమునా నది స్నానంతో అంత అనుబంధం. ఇప్పటికీ మీరు మిగిలిన యమునంత నల్లగా ఉంటుంది. బలరాముడు చీల్చిన చోట యమునా ప్రవాహం తెల్లగా ఉంటుంది మీరు వెళ్ళి చూస్తే. కాబట్టి ఆ మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే, అక్కడే కదూ
గోకులానికి సంబంధించినటువంటి భయం అంతా పోయింది. ఎందుకని ఒకానొకప్పుడు ఇంద్రయాగం అక్కర్లేదయా, ఇదిగో మనకు ఎదురుగుండా అసలు మన గోవులన్నిటికీ కూడా నీళ్లిస్తున్నది యమున, అదిగో గడ్డిస్తున్నది గోవర్ధన పర్వతం, కాబట్టి అక్కడ గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేయమన్నాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. పెరుగుల్లేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులైగిరి సంఘాత కఠోర పత్ర తలన క్రీడా సమారంభ దుర్భరదం భోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేచిపో కృష్ణుండు ప్రేరేపకం. పెరుగులు నేతులు తాగి కొవ్వి నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి యజ్ఞం చేశారు, కాబట్టి వీళ్ళ పని పడతానన్నాడు అని పుష్కరావర్తక మేఘాలని పిలిచి వెళ్ళి వర్షాలు కురిపించండి, పిడుగులు పడిపోవాలి, పెద్ద పెద్ద అక్కడ వడగళ్ళు పడాలి, ఆవులు దూడలు సజ్జోమృత్యువు చెందరాల్కురియుడు ఈ శౌర్యం బవార్యంబుగన్. ఆ పడుతున్నటువంటి వడగళ్ల దెబ్బలకి ఆవులు దూడలు గోపాల బాలురు అక్కడికక్కడ చచ్చిపోవాలి, అలా వెళ్ళండి అన్నాడు. వచ్చి పడిపోయి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యసనుల ఘోషములను ఈ జలధారల్ నియానమున్నెరుంగముకు యాళింపగదయ్య గుణరత్న నిధి. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదేమిటి ఈ వాన? ఈశ్వరా మమ్మల్ని అనుగ్రహించు, ఈశ్వరా అనలేదు వాళ్ళు, కృష్ణ అనుగ్రహించు అన్నారు. అనేటప్పటికీ కేవలం మనుష్యుల కోసం కాదు, ఆవులు దూడలు ఇవన్నీ ఉన్నాయి, వీటి కోసమని చెప్పి ఎక్కడికో రండిరా అనలేదు ఆయన. బాలుండాడుతునాథపత్రమని సంభావించి పూగొత్తి కింగీలం దాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్ విపుల అలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీల భృత్యుత దిశిలా చకిత గోపీ గోపంతికిన్. ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లవాడు అలా పరిగెడుతూ అక్కడే ఉన్నటువంటి ఒక పువ్వుని చేత్తో కోసి హేళగా పట్టుకుని పైన ఏదో గొడుగు పట్టుకున్నట్టు పరిగెడితే ఎలా ఉంటుందో అలా గోవర్ధన పర్వతాన్ని పెళ్లగించి చిటికిన వేలితో పైకి ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని ఒక్క గోపాల బాలుని కాదు, ముందు నమ్మి వచ్చినవి ఎవరంటే ఆవులు దూడలు లోపలికి వచ్చాయి, నమ్మనిది ఎవరంటే పెద్దవాళ్ళు. కొండ వదిలేస్తే బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయి, వడగళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే కొండ నేను రామన్నారు. అంటే మహానుభావుడు ఈ కొండ పడిపోతుంది అనుకుంటున్నారా? ఒక్క నాటికి పడదు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా దాలండో జనిదీని కింద నిలువంచెంపగా బోలదీ శైలంబో నిధి జంతు సంచట ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. బెంగ పెట్టుకోకండ్రా, రండి కాపాడతానని కొండ ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నాడు. ఎన్నాళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులు తప్ప మనకి ఏమున్నాయి? బతకడానికి చావడానికి కూడా 5 రోజులే. ఆ 7 రోజులు బతికున్నంత కాలం సంతోషంగా ఉండాలి అంటే గోవర్ధనోద్ధరణం చేసిన చిన్ని కృష్ణుడి యొక్క పాదాల దగ్గర నిలబడాలి. కాబట్టి ఆ రోజున నోరు లేని నా బిడ్డలు ఆవుల్ని దూడల్ని కాపాడని కామధేనువు పరిగెత్తుకొచ్చి తన పాలతో అభిషేకం చేసి గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని బిరుదునిచ్చింది. కాబట్టి గోకుల భీతి వినాశకృతే ఆ యమునా నది ఒడ్డునే జరిగింది ఇది. ఆ యమున కృష్ణుడు ఇద్దరు అవిభాజ్యం, అంతగా పెనవేసుకుపోయిన వారు. ఆ గోవులకు నీరిచ్చింది. ఆ గోవులు సామాన్యమైన గోవులు కావు, అవన్నీ కూడా మహర్షులు ఉపనిషత్తులు గోవులుగా వచ్చాయి. ఆ ఉపనిషత్తులు తాగడానికి కావలసినటువంటి నీళ్ళిచ్చిన ఘనత సంతరించుకున్నది యమునా నది కృష్ణావతారంలో. ఆ గోవులు ఎంత పొంగిపోయాయండి. క్రేళ్లు రెకె మసలిలే గల్లు మందడి కొని రంకెలిడియ మత వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్నంటారు పోతన గారు. దూడలు తోకలెత్తి ఎగిరేయట మా వెంట కృష్ణుడు వస్తాడని. ఆవులు షేరుపాలు ఇచ్చేవి 2 షేర్లు ఇచ్చాయి. ఎద్దులు పెద్ద పెద్ద క్రేంఖణాలు చేశాయి. ఎందుకని? వెనక పరాత్పరుడు తమ వెంట నడిచొస్తున్నాడు. ఇక నుంచి తమ తోక పట్టుకుంటాడు, తమ ఒళ్ళు ముట్టుకుంటాడు, తమని కడుగుతాడు, తమని పట్టుకుంటాడు, తమని మేపుతాడు, తమ వెనక రక్షకుడుగా నడుస్తాడు. వాటికి తెలుసా కృష్ణుడు భగవానుడని? తెలియక్కర్లేదు. వాటి ఉత్సాహం అలా ఉంటుంది ఈశ్వరావతారం వచ్చినప్పుడు. కాబట్టి అటువంటి ఉపనిషత్తులు గోవులుగా వస్తే ఆ గోవులకు నీరిచ్చి పోషించి ధారకమైనటువంటి నీరు ఆ యమునా నది. అందుకే గోకుల భీతి వినాశకృతే. అక్కడతో ఊరుకుందా యమునా నది గొప్పతనం? ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ నది జగదఘమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని కల్పించుకుంది. జగదగమోచని మనుష్యుల యొక్క మనస్సులలో ఉండేటటువంటి పాపములను, వాళ్ళని పట్టి ఉన్నటువంటి పాపరాశిని తన దగ్గరికి వచ్చి తనలో గ్రుంకులిడినా, తన పేరెత్తినా, తన అష్టకం చదివినా, తనని స్మరించినా పోగొట్టి కాపాడుతుంది.
జగదఘమోచని మానసదాయిని. పాపాలు పోగొట్టి వదిలిపెట్టడం కాదు, మళ్లీ పాపం చేయకూడదనే మంచి బుద్ధినిస్తుంది. అందుకు నదుల గురించి వినడం. మన నదులకు అంత ప్రాశస్త్యం ఉంది. మన నదులకు అటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు. అటువంటి నదులు సనాతన ధర్మము యొక్క సొత్తు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. అందుకే జగదఘమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది ఒడ్డున జరిగినటువంటి లీల పరమాద్భుతమైనటువంటి లీల, అత్యంత ఉత్కృష్టమైనటువంటి లీల. దాన్ని రాసలీల అంటారు. రాసలీల కృష్ణుడు అష్టమి తిథి నాడు పుడతాడు. 8వ మెట్టు సమాధి. అష్టాంగ యోగంలో చివరిది సమాధి. ఆ సమాధి స్థితికే రాసలీల అని పిలుస్తారు. ఆ రాసలీలలో కృష్ణ భగవానుడు ఎక్కడ చేశాడు రాసలీల అంటే యమునా నది ఒడ్డునే చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? యమున ఒడ్డున చేశాడు అంటే దానికి అర్థం రాసలీలని మనసులో దర్శనం చేసిన, రాసలీలని విన్న, యమున ఒడ్డున జరిగినటువంటి రాసలీలని స్మరించిన కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ యమున ఒడ్డునే ఈ శరత్కాలంలోనే ఒక రాత్రి వేళ నిలబడి వేణు ఊదాడు. ఊదితే గోపకాంతలందరూ పరుగు పరుగున వెళ్ళారు. వాళ్ళేం కామంతో వెళ్ళలేదు. వాళ్ళు చెప్పుకున్నారు, సిరికి నిదాన చిహ్నముల చేయుభవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి ఎటకేలకున్ పోమగలేము మా మగల మాటలనొల్లము పద్మగంధముల్ మరగిన టేటులితర కుసుమమ్ముల చెంతకు పోవ నేర్చునే అని అడిగారు వాళ్ళు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? కొన్ని కోట్ల జన్మల నుంచి దారి తప్పి తిరుగుతున్నాం. ఇంతకాలానికి కృష్ణ నీ యొక్క వేణునాదం ఏమిటో అర్థమైంది. మేం పరుగున నీ పాదముల దగ్గరికి వచ్చాం. నువ్వు మాకు పతి అంటే మాకు గతి, నిన్ను మేం పొందాలి. మళ్ళీ పతులు వెళ్ళిపోమ్మని అనకు. అది కామంతో అనుభవించిన లీల కాదు, పరమాద్భుతమైనటువంటి లీల రాసలీల. అష్టాంగ యోగంలో 8వ మెట్టు. కాబట్టి మళ్ళీ వెళ్ళిపోమ్మని అనకు, మాకు సంసారమొద్దు. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచి మనుపుమీష. ఇది వాళ్ళ కోరిక. ఎవరు నీ చరణములను సేవిస్తారో వాళ్ళకి సంసార భయం ఉండదు. ఓ కృష్ణ, నువ్వు మాకు సంసార భయాన్ని తీసి శ్రీకరమైనటువంటి పట్టు కలిగినటువంటి నీ చేతిని మా తల మీద ఉంచి మమ్మల్ని అనుగ్రహించవయా అని అడిగారు. వాళ్ళందరితో కలిసి రాసలీల చేసినట్టే చేశాడు. నడుములు వీగియాడ చిరునవ్వులు నివ్వటలింగ మేఖలల్ సుడివడ చూట్కి మిరుంగులు పర్వ ధర్మముల్ నొడవ కురుల్ చెరింప శృతి భూషణముల్ మెరయన్ సకుష్టలై పడతొకలాడుతుంచలకి పాడిరి మేఘ కటిల్లతా ప్రభన్ అంటారు. ఆ సమయంబునన్ కృష్ణుడు విభుడు అనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణ శీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ అని ఆయన మండలాకారంలో నిలబడ్డాడు. అంటే గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు అంటే ఇద్దరు అంగనల మధ్యలో కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో అంగన. అందరూ మండలాకారంగా గుండ్రంగా నిలబడ్డారు. నిలబడి చేతులు పట్టుకుని వాళ్ళు క్రీడ చేశారు. అది రాసలీల. అంగనా మంగనా మంతరా మాధవం 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 మండలే మాధవం మాధవం చాంతరేణంగన ఇద్ధమా మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన అని లీలాశకుడు చెప్పినట్టు అంగనా మంగనా మంతరా మాధవం 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 చాంతరేణంగన ఇద్దిదా కల్పగౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన. అంగనా మంగనా మంతరా మాధవం, గోపిక మధ్యలో కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు మళ్ళీ గోపిక కృష్ణుడు అంటే 2 గోపికల మధ్యలో కృష్ణుడు, 2 కృష్ణుల మధ్యలో గోపిక. అలా కనపడుతుంది. కనపడినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నాకు ఒక ఆయన బహూకరించాడు. ఈ రాధాకృష్ణుల యొక్క ఒక అద్భుతమూర్తి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మా ఇంట్లో ఇప్పటికీ బహుభద్రంగా గోడకి పెట్టుంచారు. రాధాకృష్ణులు కలిసి ఉన్నటువంటి రూపానికి 3 కళ్ళు ఉంటాయి. మీరు దగ్గర నిలబడి ఇలా చూశారనుకోండి, రాధకి 2 కృష్ణుడికి 2లా కనపడుతుంది. మీరు స్పష్టంగా చూశారనుకోండి 3 కళ్ళు, ఓ కన్ను ఉండదు. ఇద్దరికీ కలిపి 3 కళ్ళలా ఈ 2 కళ్ళతో ఉన్నట్టు పెనవేసుకుపోయి ఉంటారు.
అలా రాసలీలలో ఇద్దరు అంగనల మధ్య కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్య అంగన. అంటే ఆ ఆనందం అనుభవిస్తున్నవాడు ఎక్కడుంటాడో, ఆ జ్ఞాని ఎక్కడుంటాడో, ఒక రమణ భగవానుడి వంటి వాడు, అటువంటి వాడు కృష్ణుడితో రమిస్తూ ఉంటాడు. రాసలీల ఎంతమంది ఆ సమాధి స్థితిలో ఉన్నారో అంతమందితోటి కృష్ణుడు ఉన్నాడు. అంతేకానది కామం కాదు. అందుకే వాళ్లతో ఆడినప్పుడు వాళ్ళందరితోటి ఆయన ఆ రాసక్రీడ చేస్తున్నప్పుడు నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ సుడివడ, మేకలల్ వదల, చూట్కి మిరుంగులు పర్వ, ఘర్మముల్ నొడయ, కురుల్ చెలింప, ఆ శృతిభూషణముల్ మెరయన్ సకృష్టలై పడతొకలాడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. నల్లమబ్బు మధ్యలో ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా వీళ్ళందరితో కలిసి రాసలీల చేశాడు. చేస్తూ మేము కృష్ణుడితో ఆనందాన్ని పొందుతున్నాం అన్న భావన కలగగానే ఓహో మీరు పొందుతున్నారన్నమాట అంతర్ధానమయ్యాడు. బహిర్ముఖుడైన యోగి తట్టుకోలేడు ఆ భగవంతుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ ఆనందానుభవాన్ని, ఆ అమృతధార నుంచి విడివడి తట్టుకోలేడు. అదే అద్భుతంగా వర్ణించారు గోపికలు. ఆ కృష్ణుడి కోసం యమునా నది ఒడ్డుకెళ్ళి కనపడ్డ ప్రతి చెట్టుని కూడా అడిగారు. ఉన్మాదాన్ని పొందేసి నల్లనివాడు పద్మనయనం ములవాడు, కృపారసమ్ముపై చిల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, చెల్వల మానధనమ్ము తెచ్చనో మల్లియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఆఖరికి మల్లె పొదల దగ్గరికి వెళ్ళి మల్లె పొదలను అడిగారు. కృష్ణుణ్ణి వర్ణించి మధ్యలో వెళ్ళిపోయాడమ్మా, మీ పాటనున్నాడా చెప్పరా అని అడిగారు. చెట్టు దగ్గరికి వెళ్ళారు. పున్నాగ కానవే పున్నాగ వందితో తిలకంబ కానవే తిలక నిటలు, బంధూక కానవే బంధూక ముఖ్యుని, ఘనసార కానవే ఘనసార శోభితు, మన్మథ కానవే మన్మథాకారుని, వంశంబ కానవే వంశధరుని, చందన కానవే చందన చర్చితు, కుందంబ కానవే కుందరదను, ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు, కువల వృక్షయ కానవే కువలయేషు, ప్రియక పాదవ కానవే ప్రియ విహారు, అనుచు కృష్ణుని వెతికి రయ్యబ్జముఖులు. వాళ్ళందరూ కనపడ్డ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి ఆ చెట్టుకి ఉన్న అనుబంధం, తిలక వృక్షం దగ్గరికి వెళ్ళి కస్తూరి తిలకం పెట్టుకున్న వాడిని చూశావా అని అడిగారు. తిలకంబ కానవే తిలక నిటలు, వెదురు పొద దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ వెదురు పొదన ఒక మాట అడిగారు. వంశంబ కానవే వంశధరుని, చేతిలో వెదురుకర్ర వేణువు పట్టుకున్నవాడు నీకేమైనా కనపడ్డా అని అడిగారంటే ఉన్మాద స్థితిలో ఉన్నారు వాళ్ళు. అవి మాట్లాడతాయా? అడగకుండా ఉండలేరు. ఇంకా అంత తాదాత్మ్యత పొందేశారు. అది రాసలీల. అప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య కనబడ్డాడు. అప్పుడు యమునా సంబంధం చెప్తారు పోతన గారు రాసలీలలో. యమునా కంకణచారి ఆయన యమునా కంకణచారి మదవతీ రాసశ్రమోత్కారి వనజా మానస నవ్య భవ్య గుణ సంపత్కారియై, ప్రమదామానస నవ్య భవ్య గుణ సంపత్కారియై, వనజక్షుండలరంగగాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమునా నది ఒడ్డున మళ్ళీ సేద తీరడానికి వచ్చి వాళ్ళందరూ రాసలీల చేశాక ఒళ్ళంతా చెమటలు పట్టేస్తే యమునా నదిలోకి దిగాడు. దిగి యమునా కంకణచారియై వనజ పుష్పామోద సంచారియై, రమణీఘర్మ నివారియై, మదవతీ రాసశ్రమోత్తారియై, ప్రమదామానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై, వనజక్షుండలరంగ గాలి విసరెన్ కళ్యాణ భావంబునన్. వాళ్ళందరూ ఆ యమునా నదిలో దిగితే ఆ యమునా నదిలోంచి వచ్చేటటువంటి పద్మముల మించి గాలి పీలుస్తూ ఆయన చేత్తో ఇలా నీళ్లు చల్లుతుంటే అబ్బో పోతన గారు ఏమి వర్ణిస్తారో ఆ జలక్రీడ. ఆ నీళ్లు చల్లుతుంటే వాళ్ళందరికీ చెమట్లు పోయి అప్పటి వరకు కృష్ణుడితో చేసినటువంటి రాసలీల వలన కలిగినటువంటి అలసట పోగొట్టుకుని ఆ బ్రహ్మమును అనుభవించినప్పుడు పొందినటువంటి ఉద్వేగ స్థితి సామాన్యంగా ఉండదు. కాబట్టి అందులోంచి వాళ్ళందరూ శాంతి పొంది ఆ యమునా కంకణచారి అయి ఆ యమున యొక్క తరంగముల మించి ఆ చిన్న చిన్న బిందువులు పైకి లేచి వాళ్ళ మీద పడుతూ ఉంటే చిట్ట చివర యమున మించి వస్తున్నటువంటి చల్లని గాలి కృష్ణ పరమాత్మని గోపికల్ని సంతోష పెడితే
ప్రమదామానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై వనజక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. కళ్యాణ భావంతో యమున మీద గాలి ఆయన మీదకెళ్ళింది. ఆ యమున ఒడ్డున రాసలీల చేస్తుంటేట దేవతలందరూ వచ్చి పైన నిలబడ్డారు. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయ నంబర వీధిన్ సురనాథులు భార్యలతో సౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. ఎందుకొచ్చిన దేవతా పదవులు? వాళ్ళు బ్రహ్మాన్ని అనుభవిస్తున్నారు, సమాధి స్థితిలో ప్రవేశించారు, ఎవరికి వారే లోపల కృష్ణానుభవాన్ని పొందుతున్నారు. అబ్బా, ఏమి అద్భుత రాసలీల! పైకి దాన్ని నృత్యం కింద, జలక్రీడాభివర్ణనం కింద చూపించారు. వాళ్ళు పరవశించి పైకెక్కి విమానాల్లో వచ్చి దేవతలందరూ చూస్తున్నారు. రామల తోడను రాసము రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. ఆ రామల తోడను రాసము రామానుజుడాట చూచి, బలరాముడి తమ్ముడైన కృష్ణుడు రాసక్రీడ చేస్తుంటే అప్పటికి ఎన్నేళ్లు? చాలా చిన్న పిల్లవాడు, ఆయనకేం 16 ఏళ్ళు 20 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లాడు. రామల తోడను రాసము రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర. ఆ భర్తల యొక్క భుజాల మీద దేవకాంతలందరూ ఇలా ఒరిగిపోయారట. అబ్బా, ఏమి రాసలీల అని. ఒక జ్ఞాని లోపల పొందేటటువంటి బ్రహ్మము యొక్క అనుభూతిని రాసలీలగా వర్ణించారు. ఈ రాసలీల ఎక్కడ జరుగుతుంది అంటే యమున ఒడ్డున జరుగుతుంది. ఎందుకని? ఎవడు అలా కృష్ణుణ్ణి అనుభవించాడో ఇక వాడు యమునా ప్రవాహము దారివ్వకపోవడం ఉండదు. యమున దారిస్తుంది అంటే కాలాన్ని దాటేస్తాడు, ఇక మళ్లీ పుట్టడం ఉండదు. అదే చివరిసారి శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తూ మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధు సుతే మధురిప భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే జగదగమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పాలయమాం లేదా పావయమాం. అమ్మా, ఓ యమునా, ఇంత గొప్పదానివమ్మా. కృష్ణుడు యొక్క రాసలీల నీ ఒడ్డున జరిగిందమ్మా. యమున కృష్ణుడు ఇద్దరినీ అసలు వేరు చేసి చూపించడం కుదరనటువంటి స్థితమ్మా. అంత అద్భుతమైనటువంటి నదీమ తల్లివి. యోజనాల దూరంలో నిలబడి నిన్ను కలిస్తే చాలు, వెంటనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు. అంత గొప్ప తల్లివి. అటువంటి ఓ యమున, నీకు నమస్కరిస్తున్నాను. సర్వకాలముల యందు నన్ను కాపాడు.